ప్రభాస్ గారు లేకుండా స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్ నడుస్తుందా? మళ్ళీ చిరంజీవి గారి పేరు ఎందుకు తెరపైకి వస్తుంది? స్పిరిట్ మూవీకి సంబంధించి ఓటీటీస్ ఎందుకు సేల్ కావడం జరిగింది? స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు నగ్నంగా కనిపిస్తున్నారా? సో ఈ అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. సో రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. లేకపోతే ఊరికే చూసి వెళ్ళిపోతే లవ్ అయిపోతారు, లవ్గా ఉన్న వాళ్ళు బక్కగా అయిపోతారు. సో లేట్ చేయకుండా ముందుగా ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనందరికీ తెలిసిన విషయమే, సందీప్ రెడ్డి వంగ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లో కనిపించడం జరిగింది. సింగిల్ గా వెళ్ళడం జరిగింది. సింహం కదా, సింగిల్ గానే వెళ్తుంది. సో ప్రభాస్ గారు మరి అక్కడ ఉన్నారా అంటే ప్రభాస్ గారు లేరు. ప్రెసెంట్ ప్రభాస్ గారు వెకేషన్ లో ఉన్నారు. రాజేష్ సంబంధించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వెకేషన్ లో ఆయన ప్రెసెంట్ ఇటలీలో తిరుగుతున్నారు వెకేషన్ కోసం. అండ్ మన వాళ్ళందరూ ఎక్కువగా ఇటలీకే వెళ్తారు. రీసెంట్ గా మన విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక టీం మొత్తం కలిసి కూడా ఇటలీకే వెళ్ళడం జరిగింది. సో ఏంటంటే ప్రెసెంట్ ప్రభాస్ గారు ఇటలీ వెకేషన్ లో ఉండడం జరిగింది. సో ఏంటంటే షూటింగ్ నడుస్తుంది ఆల్రెడీ డెహ్రాడూన్ లో. బట్ ఏంటంటే అక్కడ ప్రభాస్ గారు లేరు. అంటే ప్రభాస్ గారు లేకుండా షూటింగ్ నడుస్తుందా అంటే అవును. ఎందుకు అంటే వాళ్ళ ప్రభాస్ గారు ఉన్న సీన్లు కాకుండా వేరే మిగతా క్యాస్ట్ ఏదైతే ఉందో మూవీస్ క్యాస్ట్, ఆ క్యాస్ట్తో అయితే ఆ షూటింగ్ అయితే నడుస్తుంది. డెహ్రాడూన్లో ఒక 15 రోజుల షూట్ అయితే ఉంది. సో ఆ షూట్ అయితే నడుస్తుంది. అండ్ ప్రభాస్ గారు వచ్చిన వెంటనే మరి స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్లో పాల్గొంటారా అంటే లేదు. ప్రజెంట్ ఆయన రాగానే కల్కి ఇంకా ఫౌజీకి సంబంధించి షూటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ కల్కిలో కూడా ఆయనకు కొంచెం చిన్న పాత్ర మాత్రమే ఉందంట. ప్రజెంట్ కమల్ హాసన్ గారు ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ గారికి సంబంధించి ఒక 80% షూటింగ్ ఆయనదే ఉందంట. సో ఆయనది కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి మనకు కల్కి మూవీకి సంబంధించి షూటింగ్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే చిన్న షెడ్యూల్ మాత్రమే ప్రభాస్ గారిది కల్కి మూవీకి సంబంధించి వచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ రాగానే కల్కి మూవీకి సంబంధించి అది కంప్లీట్ చేసి తర్వాత ఫౌజీ మూవీకి సంబంధించిన టీంతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫిబ్రవరి మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి కానీ మే నుంచి కానీ స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది కంటిన్యూగా నడుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారి సినిమాలో మళ్ళీ చిరంజీవి గారు ఉన్నారని చెప్పి బాగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ వెనుక కారణం ఏంటంటే ఇంతకు ముందు కూడా మనకు ఒకసారి చిరంజీవి గారి పేరు వినిపించింది. చిరంజీవి గారి పేరు వినిపించినప్పుడు సందీప్ రెడ్డి వంగ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. జిగ్రీస్ సంబంధించి ఏదైతే ఆ చిన్న ఇంటర్వ్యూ జరిగిందో ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు లేరు, చిరంజీవి గారితో ఒకవేళ సినిమా తీయాలనుకుంటే నేనే సపరేట్గా ఒక గ్యాంగ్స్టర్ లాంటి సినిమా తీస్తానని చెప్పి సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా చిరంజీవి గారు మరి సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఉంటే సందీప్ రెడ్డి వంగ మామూలుగానే వేరే రేంజ్లో చూపిస్తారు హీరోలని. మరి చిరంజీవి గారిని ఏ రేంజ్లో చూపిస్తారో చూడాలి. సో ఇది పక్కన పెడితే మళ్ళీ చిరంజీవి గారి పేరు మళ్ళీ ఎందుకు వైరల్ అవుతుందంటే ఈ సినిమాలో కొద్దిగా స్టోరీ పరంగా బయటికి రావడం ఏం జరుగుతుందంటే ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి క్యారెక్టర్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం జరుగుతుందంటే ఎందుకంటే మనకు సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఒక అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చే విధంగా ప్రేమిస్తాడు. తర్వాత ఎనిమల్ మూవీలో ఫాదర్కి ఏ విధంగా ప్రేమిస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో కొంచెం నెగిటివ్ రోల్లో ఉండే అవకాశం ఉందంట. ఏంటంటే ఆల్రెడీ బ్యాడ్ పోలీస్ అని చెప్పి మనకు అనౌన్స్మెంట్ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో ఈ బ్యాడ్ పోలీస్ ఏంటంటే తన జాబ్ పోవడం వల్ల తన జాబ్ని తిరిగి కాపాడుకోవడానికి తన తండ్రిని చంపేస్తాడు అని చెప్పి కొంచెం న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది. అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఈ యాంగిల్లో కానీ చూపించగలిగితే సందీప్ రెడ్డి వంగ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ అలాంటి క్యారెక్టర్లో నాకు తెలిసి చిరంజీవి గారిని చూపించే అవకాశం లేదు. కాబట్టి ఇది ఇప్పటివరకు రూమర్ అనే మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీలు ఎంత సేల్ అయింది అని చెప్పి బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఓటీటీ అనేది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కొనుక్కోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ అనేది దాదాపుగా ఏదైతే సినిమా బడ్జెట్ ఉందో సినిమా బడ్జెట్కు మించి దాదాపు ఒక 100 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగిందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి సినిమా బడ్జెట్ ఎంత అంటే ఇప్పటివరకు ఒక 300 కోట్లని బయట సోషల్ మీడియాలో బాగా బజ్ వినిపిస్తుంది. దాంతోపాటు మన ప్రభాస్ రెమ్యునేషన్ ఒక 200 కోట్లు ఉండొచ్చు, ఓవరాల్గా 500 కోట్లు. సో ఏంటంటే ప్రాఫిట్ 100 కోట్లు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక 600 కోట్లు సినిమా నెట్ఫ్లిక్స్కి సంబంధించి సినిమాకి సంబంధించి ఏవైతే ఓటీటీ రైట్స్ ఉంటాయో అన్ని లాంగ్వేజ్ సంబంధించి దానికి సంబంధించి నెట్ఫ్లిక్స్ ఒక 600 కోట్లకు తీసుకుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. బట్ సినిమా బడ్జెట్ ఎంత అనేది ఇంకా మనకు అఫీషియల్గా తెలియదు. సో ఏంటంటే ఇవి కొన్ని రూమర్స్ అనమాట. 300 కోట్లు, తర్వాత ప్రభాస్ ఛార్జ్ వచ్చేసి ఒక 200 కోట్లు, ఓవరాల్గా 600 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఎందుకంటే 100 కోట్ల ప్రాఫిట్ అన్నారు కాబట్టి 600 కోట్లకు తీసుకుంది అని చెప్పి కొంచెం వార్త అయితే బయటికి నడుస్తుంది. సో ఇవంతా ఏంటంటే సోషల్ మీడియాలో మన ఊహాగానాలు మాత్రమే. అది బయటికి అఫీషియల్ ఫిగర్ అనేది బయటకు వస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో ప్రభాస్ గారు న్యూడిటీగా కనిపించబోతున్నారా అంటే బట్టలు లేకుండా కనిపించబోతున్నారా అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో కామన్. ఎందుకంటే మనకు అర్జున్ రెడ్డి సినిమాలో షర్ట్ లేకుండా చూపించడం జరిగింది. అలాగే కబీర్ సింగ్ సినిమాలో కూడా దాని రిపిక్ కాబట్టి షర్ట్ లేకుండా చూపించడం జరిగింది. ఎనిమల్ మూవీలో ఏకంగా రణబీర్ కపూర్ని మొత్తం బట్టలు లేకుండానే కొంచెం బ్లర్ మోడ్లో చూపించడం జరిగింది. సో అంతకు మించి ఎనిమల్కి మించి 10 రెట్లు ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండబోతున్నాయంట అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ స్పిరిట్ మూవీలో ఇదే విధంగా ఉంటుందా, ఎనిమల్ మూవీలో ఎలా చూపించడం జరిగిందో అదే విధంగా ఉంటుందంటే అంతకు మించి ఉంటుంది, మోర్ దెన్ దట్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ అన్నాడంటే. సందీప్ రెడ్డి వంగ అన్నాడంటే చేస్తాడు. మనోడికి ఏ రేటెడ్ సర్టిఫికేట్ వస్తుందా, AA వస్తుందా, AAA వస్తుందా మనకు సంబంధం లేదు. మనోడు కావాలనుకున్నది మనోడు తీస్తాడు. కాకపోతే ప్రభాస్ని ఇప్పటివరకు అందరూ డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇకపై నుంచి ఏ డార్లింగ్ అని పిలుస్తారేమో, ఎందుకంటే అలా చూపిస్తే. ఎందుకంటే ఇప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు
అందరూ చూసే సినిమాలు. బట్ ఈ సినిమా స్పిరిట్ సినిమా మరి ఫ్యామిలీ ఆడియన్స్, బిలో 18+ చిల్డ్రన్స్ ఇంకా పెద్దవాళ్ళు చూస్తారా లేదా అనేది చూడాలి. కానీ డార్లింగ్ ఫేట్ అయితే మార్చబోతున్నాడు. ఖచ్చితంగా డార్లింగ్ ఒక కొత్త రకంగా అయితే చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. సో ఏంటంటే ఇక్కడ ప్రభాస్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రజెంట్ ఇండియాలో, అంతకు మించి నార్త్ ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. సో మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ స్పిరిట్ మూవీ మరి ఎంత రచ్చ క్రియేట్ చేస్తుందో సినిమా రిలీజ్ అయిన రోజున మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే అనమాట స్పిరిట్ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్. మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోమని, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.